దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? ఎవరు నీవు? మరియా, భయపడకుము, నీవు దేవుని వల్ల రూపొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదే ఎండును. నేను పురుషుని వెరుగునదానను, మరియు కన్యకెను. ఇదెలా జరుగును? గర్భం వస్తుందని చెప్తున్నావు. అసలు ఇదెలా సాధ్యం? నీవు ఏ పురుషుని ఎరగని దానివే. అయితే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆ సర్వోన్నతుడైన దేవుని శక్తి నీ మీదకి వచ్చును. గనుక పుట్టబో కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నా జరుగును గాక. అతనే యోసేపు. ఇదేంటి? మరియా నాకు ప్రదానం చేయబడింది. మాకు పెళ్లి కాక మునిపే ఆమెకు గర్భం ఎలా వచ్చింది? కాబట్టి ఆమెను నలుగురిలోకి తీసుకువెళ్ళి అందరి ఎదుట అవమానించాలి. చచ్చా, అలా చేయకూడదు. మరియా చాలా మంచిది. అసలు ఇది ఎలా జరిగిందో అంతు లేకుండా ఉంది. ఏదేమైనా సరే ఈ రాత్రి ఆమెను రహస్యంగా వదిలి వెళ్ళిపోవాలి. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియా ఏ తప్పు చేయలేదు. ఆమెను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. నీవు మరియా కనేంత వరకు ఆమెను జాగ్రత్తగా చూసుకొనుము. తండ్రి, నన్ను క్షమించండి. నేను మరియ పట్ల తప్పుగా ఆలోచించాను. ఇప్పుడు ఇది దైవవాక్యమని తెలుసుకున్నాను. యూదా ప్రజలారా, ఇశ్రాయేలీయులారా, అందరూ ప్రజా సంఖ్యలో పాల్గొంటకు బెత్లెహేము వెళ్ళాలహో. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. అమ్మా, నా భార్య ప్రసవేదంతో బాధపడుతుంది. మీ ఇంట్లో స్థలం ఉంటే దయచేసి లోపలికి రాణిస్తారా? మా ఇంట్లో స్థలం లేదమ్మా, వెళ్ళు. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా.
ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. అమ్మా, నా భార్య ప్రసవ వేదంతో బాధపడుతుంది. మీ ఇంట్లో స్థలం ఉంటే దయచేసి లోపలికి రాణిస్తారా? మా ఇంట్లో ఖాళీ లేదు. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి. అమ్మా, నా భార్య ప్రసవ వేదంతో బాధపడుతుంది. మీ ఇంట్లో స్థలం ఉంటే దయచేసి లోపలికి రాణిస్తారా? మా ఇంట్లో స్థలం లేదమ్మా. అమ్మా అమ్మా, ఎక్కడో ఉంటుంది చూడమ్మా. నా భార్య చాలా తప్పున పడుతుందమ్మా. మా ఇంట్లో ఖాళీ లేదు, మా సత్రంలో ఖాళీ ఉంది. ఉంటారా? ఉంటామమ్మా. దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. బాగా చలిగా ఉంది, చలిమంట వేయరా. చాలా ఎక్కువైంది. ఏంటన్నావు? ఎందుకంటే నేను చేసుకోవడం మంచిది అంటున్నాను రా. రారా తొందరగా ఎయిరా బాబు. అరే సుబ్బన్న, ఏంటి మళ్ళన్నా? మరి మీ బజార్లో ఏదో గొడవ జరిగినట్టుందే, అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అరుపులు కేకలా? ఓహో, అదేదో మొగుడు పిల్లలు గొడవలేరా, మనకెందుకు? మొగుడు పిల్లల గొడవ అయితే భలే మజాగా ఉంటుంది. మొదలై బా పక్కన వాళ్ళు గొడవ అయితే అంత ఇంట్రెస్ట్గా వింటారు. సరే, ప్రతి నెల 2వ తారీఖున వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. చీపిరికి పని పెరుగుతుంది. ఏంటి ప్రతి నెల 2వ తారీఖు అంటే గొడవ జరుగుతుందా? చీపిరికి పని పెరుగుతుందా? అరే సుబ్బా, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. బా ఇలాంటి విషయాలు కూడా అర్థమయ్యే చెప్పాలంటరా. ఇప్పుడు గొడవ జరుగుతున్న వాళ్ళు ఇల్లు ఇదనుకో, పక్కనే ఏది ఆ ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉందనుకో, ఆ ఇంట్లో కుటుంబం ఉంటుంది. చెప్పిందాకేనండి రా, సెటైల్ కాదు. ఆ ఇంట్లో కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఆయనకు ప్రతి నెల 1వ తారీఖున జీతం వస్తుంది. జీతం వచ్చిన మరుసటి రోజే తన భార్య కోసం ఖరీదైన వస్తువులు, చీరలు తెస్తాడు ఆ భర్త. ఇది చూసి నేను పక్కుంటున్నా ఆమె, అసలు నువ్వు నాకు ఎందుకు తేవట్లేదని ఆ భార్యపై గొడవ పడుతుంది. మరి చీపిరికి పని పెరగడం అంటే? గొడవ పెరిగిందంటే చీపిరితో శుద్ధీకరణ చేస్తుంది ఆ మొగుడికి. శుద్ధీకరణ అంటే ఏంటి సుబ్బన్న? పిచ్చోడా, కొట్టిన రోజు నుండి 3 రోజుల వరకు పైకి లేకుండా విశ్రాంతి తీసుకోవడాన్ని శరీర శుద్ధీకరణ అంటారు నాయన. అబ్బా భలే చెప్పావురా. మరి 2-3 రోజుల నుంచి నువ్వు గొర్రెలు దొరకరావడం లేదా? సరే, పుల్లలు అయిపోయాను, ఇప్పుడే వస్తా ఉన్నాను రా. పుల్లలు చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, ఏదో దాచి జరపండి రా, మంటైంది బాగా. నిజమే సుబ్బన్న, మొన్నటి నుంచి నువ్వు గొర్రెలు తాళ రావట్లేదు. గొర్రెలే కానీ గుర్తొచ్చినాయి, గొర్రెలు వెళ్ళిపోతున్నాయి. ఏదో సీక్రెట్ దాస్తున్నాడు, అడిగేయాలి. సరే, గొర్రెలు మాయదారు గొర్రెలు అయిపోయాయి.
అవును, ఏంటి నువ్వు అడిగినప్పుడే వెళ్ళిపోతున్నావు? ఏందిరా అడిగినప్పుడు వెళ్ళిపోతానండి. 2 రోజుల నుంచి గొర్రెలు తనగాడేది. అదేరా, శరీర శుద్ధీకరణ జరిగింది, ఇంకెవరికో కాదు నాకే. చెప్పుకుంటే సిగ్గు చేయటని చెప్పలేదు మీకు. చాలేరా నవ్వేరు కానీ వెళ్ళి పుల్లలు తీసుకురా పోరా. సరే వస్తా. అరే ఏంద్రా, నేను ఎంత బడి కష్టపడి సెల్మంటే అతను వణుకుతున్నావు ఆ రకంగా. అబ్బా విడేశాడు సెలమంట. అటు అటు ఏంద్రా అటు అటు ఏంద్రా అటు అటు ఏమైందిరా? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పన్నుట మీరు చూచెదరు. మన కోసం రక్షకుడు పుట్టాడనరా. పదండి 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 రే. రాజోది రాజా రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 హేరోదు మహారాజు వారు ఇచ్చేస్తున్నారు. మంత్రి గారు, మన రాజ్య పరిపాలన ఎలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు? మన రాజ్యంలోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా, లేక దుఃఖ సాగర్లో మునిగి ఉన్నారా? ఎలా ఉంది మన రాజ్యం? నీ పరిపాలనలో రాజ్యం నెమ్మదిగా లేకపోవడమా మహారాజా? ప్రజలు నెమ్మదిగా నిద్రపోతున్నారు, రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే అది హేరోదు వల్లనే సాధ్యం. ఈ రాజు ముందు ఏ రాజు నిలవడు, నిలవలేడు. ప్రణామం మహారాజా. ఏమిటి సమాచారము? ఎవరో తూర్పు దేశం వచ్చారు చూడు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. ప్రణామం మహారాజా. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మేము తూర్పు దేశం మహారాజా. రాజా యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున నక్షత్రం చూచితిమి, అందుకే ఆయన్ని పూజింపవచ్చితిమి. యూదులకు రాజా. భటులారా, ప్రణామం మహారాజా. పిలిపించండి శాస్త్రులను, పరిచయులను. చిత్తం మహారాజా. మంత్రి, లేఖనాలలో క్రీస్తు పుట్టెనని రాయబడి ఉన్నదా? అవును మహారాజా. మహారాజా, శాస్త్రులారా, పరిచయులారా, లేఖనాలలో క్రీస్తు ఎక్కడ పుట్టెనని రాయబడి ఉన్నది? యూదయ బెత్లెహేములోనే మహారాజా. యూదయ దేశపు బెత్లెహేమా, నీ యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమున అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని లేఖనాల్లో రాయబడి ఉన్నది మహారాజా. మీరు వెళ్ళి ఆ శిశువును కనుగొని జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజింపలాగున నాకు వర్తమానం పంపించండి. యూదులకు నేను కాక మరొక రాజా? అసంభవం. యూదులకు నేను కాక మరొక రాజును చూడను, చూడలేను.
వెంటనే అతనిని కనుగొని నా కత్తితో అతనిని చంపి అతని మాంసాన్ని కాకులకు గ్రద్దలకు ఆహారం ఎగరవేస్తారు. భటులారా, శిశువు పుట్టాడట, అతడు పెరిగి పెద్దవాడయ్యి యూదులకు రాజు అవుతాడట. వెంటనే మీరు వెళ్ళి 2 సంవత్సరాల వయసు గల మగ పిల్లలను సంహరించండి. ఇది యూదుల రాజైన హేరోదు ఆజ్ఞ. బయలుదేరండి. ప్రవేశించాడు. సాష్టాంగ నమస్కారం చేసి రాజుల రాజు ప్రభులకు ప్రభు యూదులకు రాజు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నమస్కరించి మొక్కుతున్నారు. ఇంతలో తూర్పు దేశపు జ్ఞానులు కూడా రావడం జరిగింది. వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు రాజుల రాజుకు బంగారమును సాంబ్రాణిని బోధమును కానుకలుగా ఆయన సమర్పించి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. యేసు ప్రభు ఎంతగానో ముద్దుగా చక్కగా ఏడుస్తున్నాడు. ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాప విమోచన కలగాలి అంటే యేసుక్రీస్తు భూమి మీద జన్మించాలి, ఆయన రక్తాన్ని భూమి మీద ఎరిపించాలి. అందుకనే పరలోక రాజ్య మహిమను విడిచిపెట్టి సాధారణ మానవునిగా శరీర రూపం ధరించుకొని భూమి మీద మేడలో ముగ్గులు కాకుండా సాధారణంగా పశువుల తొట్టిలో పరుండదు. ఇంతవరకు క్రీస్తు పుట్టుక అయిపోయింది, కానీ క్రీస్తు పుట్టుకలో వారు ఉన్న పాత్రలన్నీ మీకు చూపించాలి కాబట్టి హేరోదు రాజును కూడా పక్కన పెట్టాం, అలాగే దేవదూతను పెట్టాం. మీరందరూ క్రీస్తు పుట్టుకలో ఉన్నవారు కాబట్టి చివరిగా వారందరినీ మీకు పరిచయం చేశాం అన్నమాట. ఎంతవరకు క్రీస్తు పుట్టుక, క్రీస్తు ఎలా ఈ భూలోకానికి వచ్చాడు, ఎలా జరిగింది, అవన్నీ మనం ఇంతవరకు చూసాం. వారు చక్కగా ఎంతగానో ప్రదర్శించి మీకు చూపించడం జరిగింది. వారు ఒక్కసారి మనందరం చప్పట్లు కొట్టి గట్టిగా మన కరచాల ధ్వనులతో వారిని ఇంకా ప్రోత్సహించారు.